ఇద్దరూ ఇరుగు పొరుగున ఉంటారు. కాని ఒకరిది కష్టాన్ని నమ్మిన మనసు, ఇంకొకరిది అహంకారాన్ని నమ్మిన తలకాయ. ఒకవైపు ఆ కుటుంబం, అది నాన్నగారు తన స్వహస్తాలతో ఎంతో శ్రమకోర్చి కట్టుకున్న పాత ఇల్లు. ఆయన కాలం చేశాక ఆ ఇల్లే ఆయన జ్ఞాపకంగా మిగిలింది. ఇప్పుడా ఇద్దరు కొడుకులు ఉద్యోగాల్లో స్థిరపడి రూపాయి పొదుపు చేసి నాన్నగారి గుర్తుగా ఉన్న ఆ ఇంటిని ఆధునికంగా పునర్నిర్మించుకుంటున్నారు. వెనక ఎవరో ఇచ్చిన ఆస్తులు లేవు, ఆ అమ్మా కొడుకుల నిరంతర కృషి తప్ప. కాని పక్కింటివారి ఆలోచనా విధానం వేరు. తాతల కాలం నాటి ఆస్తులున్నాయి కదా అన్న అతిశయమే తప్ప తోటివారి ఎదుగుదలను చూసి సంతోషించే ఇంగితం వారికి లేదు. ఆ దంపతులకు కష్టపడటం ఇష్టముండదు, కాని పక్కవాడు శ్రమించి అభివృద్ధి చెందుతుంటే మాత్రం మనసులో అసూయ. కనీసం పొరుగువారితో ఎలా మెలగాలన్న కనీస జ్ఞానం కూడా వారికి లోపించింది. వీరు తమ ఇంటిని బాగుచేసుకుంటుంటే ఆ పనిని అడ్డుకోవాలని వారు నిశ్చయించుకున్నారు. నిర్మాణానికి కావలసిన సామగ్రి వచ్చే లారీలు ఆగిపోవాలని కావాలని రోడ్డుకి అడ్డంగా పెద్ద పెద్ద రాళ్లను ఉంచారు. మనసులో ఉన్న విద్వేషాన్ని అలా రోడ్డు మీద రాళ్ల రూపంలో బయటపెట్టారు. ఆ తల్లి గొడవలు ఇష్టం లేక ఎంతో సౌమ్యంగా గౌరవంగా వెళ్లి అడిగారు. కాని ఆ పక్కింటివారు ఆ మర్యాదను గుర్తించలేకపోయారు. సంస్కారం లేకుండా మాట్లాడుతూ అనవసరమైన రాద్ధాంతం చేశారు. వారి ఉద్దేశ్యం ఒక్కటే, ఎలాగైనా ఆ పనిని ఆటంకపరచాలి, వీరిని ఇబ్బంది పెట్టాలి. రోజుకో సాకుతూ వారు నిందిస్తున్నా సరే ఆ కుటుంబం మాత్రం ఎంతో సంయమనంతో మౌనంగా తమ పని తాము చేసుకుపోతున్నారు. నిజానికి మన చుట్టూ ఇలాంటివారున్నప్పుడు మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఏనుగు రాజసంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వీధి కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. ఆ కుక్కలు మొరుగుతున్నాయి కదా అని ఏనుగు వెనక్కి తిరిగి చూస్తే అది ఆ ఏనుగు గౌరవానికి తక్కువ. సంస్కారం లేనివారి మాటలను పట్టించుకోకుండా మన లక్ష్యం వైపు సాగిపోవడమే ఉత్తమమైన మార్గం. ఇలాంటి ఇబ్బందులు పడేవారికి ధైర్యం చెప్పడానికి ఈ వీడియోను షేర్ చేయండి. మీ ఎదుగుదలే వారికి అసలైన సమాధానం.